بسم الله الرحمن الرحيم حميم تنزيل الكتاب من الله العزيز الحكيم అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. హామీం మహాశక్తివంతుడు మహావివేకవంతుడు అయిన అల్లా తరఫు నుండి ఈ గ్రంథం అవతరించింది. ما خلقنا السماوات والأرض وما بينهما إلا بالحق وأجل مسمى والذين كفروا عما أنذروا معرضون. మేము భూమిని ఆకాశాలను వాటి మధ్య ఉన్న సకల వస్తువులను సత్యం ప్రకారం ఒక ప్రత్యేక కాల నిర్ణయంతో సృష్టించాము. కాని ఏ యథార్థం గురించి ఈ అవిశ్వాసులకు హెచ్చరిక చేయబడిందో ఆ యథార్థానికి వారు విముఖులయ్యారు. قل أرأيتم ما تدعون من دون الله أروني ماذا خلقوا من الأرض أم لهم شرك في السماوات ائتوني بكتاب من قبل هذا أو أثارة من علم إن كنتم صادقين. ومن أضل ممن يدعو من دون الله من لا يستجيب له إلى يوم القيامة وهم عن دعائهم غافلون. وإذا حشر الناس كانوا لهم أعداء وكانوا بعبادتهم كافرين. ప్రవక్త వారితో ఇలా అను, మీరు దేవుణ్ణి త్రోసిరాదని వేడుకుంటున్న శక్తులు అసలు ఏమిటో ఎప్పుడైనా మీరు కళ్ళు తెరచి చూశారా? భూమిలో వారు సృష్టించింది ఏమిటో కొంచెం నాకు చూపండి. లేదా ఆకాశాల సృష్టిలో వాటి నిర్వహణలో వాటి పాత్ర ఏమైనా ఉందా? ఒకవేళ ఇదివరకు వచ్చిన ఏదైనా గ్రంథంగాని లేదా జ్ఞాన అవశేషంగాని ఈ విశ్వాసాలకు ఆధారంగా మీ దగ్గర ఉంటే దానినే తీసుకురండి మీరు సత్యవంతులే అయితే. అల్లాను కాదని ప్రళయం వచ్చే వరకు అతనికి సమాధానమైనా ఇవ్వలేని వారిని, మొరపెట్టుకునేవారు తమను మొరపెట్టుకుంటున్నారనే విషయం కూడా ఎరుగని వారిని వేడుకునేవాడి కంటే పరమభ్రష్టుడైన మానవుడు ఎవడు ఉంటాడు? మానవులందరినీ సమావేశపరచినప్పుడు వారు తమను వేడుకున్న వారికి విరోధులైపోతారు, వారి ఆరాధనను తిరస్కరిస్తారు. وَإِذَا تُتْلَى عَلَيْهِمْ آيَاتُنَا بَيِّنَاتٍ قَالَ الَّذِينَ كَفَرُوا لِلْحَقِّ لَمَّا جَاءَهُمْ هَذَا سِحْرٌ مُبِينٌ أَمْ يَقُولُونَ افْتَرَاهُ قُلْ إِنِ افْتَرَيْتُهُ فَلَا تَمْلِكُونَ لِي مِنَ اللَّهِ شَيْئًا هو أعلم بما تفيضون فيه كفى به شهيدا بيني وبينكم وهو الغفور الرحيم. ఎంతో స్పష్టమైన మా వాక్యాలను వారికి వినిపించినప్పుడు, సత్యం వారి ముందుకు వచ్చినప్పుడు ఈ అవిశ్వాసులు దానిని గురించి ఇది స్పష్టంగా మంత్రజాలమే అని అంటారు. అయితే ప్రవక్తయే దానిని కల్పించాడని వారి భావమా? వారితో ఇలా అను, ఒకవేళ నేనే దానిని కల్పించి ఉన్నట్లయితే మీరు దేవుని శిక్ష నుండి నన్ను ఏమాత్రం కాపాడలేరు. మీరు కల్పించే విషయాలను అల్లాహ్ బాగా ఎరుగును. నాకు మీకు మధ్య సాక్షిగా దేవుడే సరిపోతాడు. ఆయన ఎక్కువగా మన్నించేవాడు, కరుణించేవాడును.
قل ما كنت بدعا من الرسل وما أدري ما يفعل بي ولا بكم إن أتبع إلا ما يوحى إلي وما أنا إلا نذير مبين قل أرأيتم إن كان من عند الله وكفرتم به وشهد شاهد من بني إسرائيل على مثله فآمن واستكبرتم إن الله لا يهدي القوم الظالمين వారితో ఇలా అను, నేను కొత్త ప్రవక్తనేమీ కాను. రేపు మీకు ఏమి జరుగనున్నదో నాకు ఏమి కానున్నదో నాకైతే తెలియదు. నేను నా వద్దకు పంపబడే దైవవాణి వహీని మాత్రమే అనుసరిస్తున్నాను. నేను స్పష్టంగా హెచ్చరిక చేసేవాణ్ణి తప్ప మరేమీ కాను. ప్రవక్త, వారికి ఇలా చెప్పు, ఒకవేళ ఈ గ్రంథం అల్లా తరఫు నుండి వచ్చి ఉండి మీరు దానిని తిరస్కరిస్తూ ఉన్నట్లయితే అప్పుడు మీ గతి ఏమవుతుందో అనే విషయం గురించి మీరెప్పుడైనా ఆలోచించారా? ఇటువంటి ఒక గ్రంథాన్ని గురించి ఇశ్రాయేలు సంతతికి చెందిన ఒక సాక్ష్యం కూడా ఇచ్చి ఉన్నాడు. అతడేమో విశ్వసించాడు, మీరేమో అహంభావానికి లోనయ్యారు. అటువంటి దుర్మార్గులకు అల్లాహ్ సన్మార్గం చూపడు. وقال الذين كفروا للذين آمنوا لو كان خيرا ما سبقونا إليه وإذ لم يهتدوا به فسيقولون هذا إفك قديم ومن قبله كتاب موسى إماما ورحمة وهذا كتاب مصدق لسانا عربيا لينذر الذين ظلموا وبشرى للمحسنين إن الذين قالوا ربنا الله ثم استقاموا فلا خوف عليهم ولا هم يحزنون أولئك أصحاب الجنة خالدين فيها جزاء بما كانوا يعملون విశ్వసించేందుకు తిరస్కరించిన వారు విశ్వసించే వారిని గురించి ఈ గ్రంథాన్ని విశ్వసించటం అనేది మంచి పనే అయితే వారు ఈ విషయంలో మాకంటే ముందుకు పోగలిగేవారు కాదు అని అంటారు. వారు దాని నుండి మార్గదర్శకత్వాన్ని పొందలేదు కాబట్టి ఇది పాత అబద్ధమే అని తప్పకుండా అంటారు. వాస్తవానికి ఇంతకు పూర్వం మూసా గ్రంథం మార్గదర్శిగా కారుణ్యంగా వచ్చేసింది. ఈ గ్రంథం దానిని ధృవీకరిస్తూ అరబ్బీ భాషలో వచ్చింది. దుర్మార్గులను హెచ్చరించటానికి, సద్వైఖరి అవలంబించే వారికి శుభవార్తలు ఇవ్వటానికి నిశ్చయంగా అల్లాయే మా ప్రభువు అని ప్రకటించి దానిపై స్థిరంగా ఉండిపోయిన వారికి ఏ భయమూ లేదు, వారు దుఃఖించటమూ జరగదు. అటువంటి వారే స్వర్గానికి పోయేవారు, అక్కడనే వారు శాశ్వతంగా ఉంటారు, ప్రపంచంలో తాము చేసిన పనులకు ప్రతిఫలంగా. ووصينا الإنسان بوالديه إحسانا حملته أمه كرها ووضعته كرها وحمله وفصاله 30 شهرا حتى إذا بلغ أشده وبلغ 40 سنة قال رب أودعني أن أشكر نعمتك التي أنعمت علي وعلى والدي
رب أودعني أن أشكر نعمتك التي أنعمت علي وعلى والدي وأن أعمل صالحا ترضاه وأصلح لي في ذريتي إني تبت إليك وإني من المسلمين أولئك الذين نتقبل عنهم أحسن ما عملوا ونتجاوز عن سيئاتهم في أصحاب الجنة وعد الصدق الذي كانوا يوعدون మేము మానవునికి అతను తన తల్లిదండ్రుల పట్ల సద్భావంతో మెలగాలని ఉపదేశించాము. అతని తల్లి అతనిని ఎంతో శ్రమతో తన గర్భంలో పెట్టుకొని మోసింది. ఎంతో శ్రమతోనే అతనిని కన్నది. అతనిని గర్భంలో పెట్టుకొని మోసేందుకు, అతనిచే పాలు మాన్పించేందుకు 30 మాసాలు పట్టింది. చివరకు అతను పరిపూర్ణ శక్తిని పొంది 40 సంవత్సరాల వయస్సుకు చేరినప్పుడు ఇలా అన్నాడు: నా ప్రభూ, నాకు నా తల్లిదండ్రులకు నీవు ప్రసాదించిన మహాభాగ్యాలకు గాను నీకు కృతజ్ఞతలు తెలిపే, నీవు ఇష్టపడే సత్కార్యాలు చేసే సద్బుద్ధిని నాకు ప్రసాదించు. ఇంకా నా సంతానాన్ని కూడా మంచివారుగా చేసి నాకు సుఖాన్ని ఇవ్వు. నేను నీ సన్నిధిలో పశ్చాత్తాపపడుతూ నీ వైపునకు మరలుతున్నాను. నేను విధేయులైన దాసులలోని వాడను. ఇటువంటి వారి నుండి మేము వారు చేసిన మంచి కర్మలను స్వీకరిస్తాము, వారు చేసిన చెడు కర్మలను మన్నిస్తాము. వారికి చేయబడుతూ వచ్చిన సత్య వాగ్దానం ప్రకారం వారు స్వర్గవాసులలో చేరిపోతారు. والذي قال لوالديه أف لكما أتعدانني أن أخرج وقد خلت القرون من قبلي وهما يستغيثان الله ويلك آمن إن وعد الله حق فيقول ما هذا إلا أساطير الأولين أولئك الذين حق عليهم القول في قد خلت من قبلهم من الجن والإنس إنهم كانوا خاسرين. ఏ వ్యక్తి తన తల్లిదండ్రులతో ఇలా అన్నాడో, ఛీ పోండి, మీరు నన్ను విసిగిస్తున్నారు. మరణించిన తరువాత నేను సమాధి నుండి లేపబడతానని మీరు నన్ను భయపడుతున్నారా? వాస్తవానికి నాకు పూర్వం ఎన్నో తరాలు గతించాయి. వారిలో నుండి ఎవడూ లేచి రాలేదు కదా. ఆ వ్యక్తిని గురించి తల్లిదండ్రులు ఇద్దరూ సహాయం కోసం అల్లాను మొరపెట్టుకొని ఇలా అన్నారు: ఓరీ దౌర్భాగ్యుడా, విశ్వసించు, అల్లా వాగ్దానం సత్యమైనది. కాని అతడు ఇవన్నీ పాతకాలపు కట్టుకథలు అని కొట్టిపారేశాడు. ఇటువంటి వారి మీదనే శిక్షా నిర్ణయం రూఢి అయిపోయింది. వారికి పూర్వం గతించిన జిన్నాతులు, మానవుల గుంపులలోనే వారు కూడా చేరిపోతారు. నిస్సందేహంగా వారు నష్టంలో పడి ఉండిపోయేవారు. وَلِكُلٍّ دَرَجَاتٌ مِّمَّا عَمِلُوا وَلِيُوَفِّيَهُمْ أَعْمَالَهُمْ وَهُمْ لَا يُظْلَمُونَ وَيَوْمَ يُعْرَضُ الَّذِينَ كَفَرُوا عَلَى النَّارِ أَذْهَبْتُمْ طَيِّبَاتِكُمْ فِي حَيَاتِكُمُ الدُّنْيَا وَاسْتَمْتَعْتُمْ بِهَا
فاليوم تجزون عذاب الهون بما كنتم تستكبرون في الأرض بغير الحق وبما كنتم تفسقون. రెండు వర్గాలలోని ప్రతి ఒక్క వర్గానికి దాని కర్మలను బట్టి దాని అంతస్తు ఉంటుంది. వారు చేసిన దానికి పూర్తి ప్రతిఫలం ఇవ్వటానికి అల్లాహ్ ఇలా చేస్తాడు. వారికి అన్యాయం ఎంతమాత్రం జరగదు. తరువాత ఈ అవిశ్వాసులను అగ్ని ముందుకు తీసుకువచ్చి నిలబెట్టినప్పుడు వారితో ఇలా అనటం జరుగుతుంది: మీరు మీ వంతు వరాలను మీ ప్రాపంచిక జీవితంలో పొందారు. వాటి ద్వారా ఆనందాన్ని మీరు అక్కడే అనుభవించారు. ఇక ఏ హక్కు అర్హత లేకుండా మీరు భూమిపై ప్రదర్శిస్తూ ఉండిన దురహంకారానికి, మీ అవిధేయత చేష్టలకు పర్యవసానంగా ఈ రోజు మీకు అవమానకరమైన శిక్ష విధించబడుతుంది. واذكر أخا عاد إذ أنذر قومه بالأحقاف وقد خلت النذر من بين يديه ومن خلفه ألا تعبدوا إلا الله إني أخاف عليكم عذاب يوم عظيم. قالوا أجئتنا لتأفكنا عن آلهتنا فأتنا بما تعدنا إن كنت من الصادقين. قال إنما العلم عند الله وأبلغكم ما أرسلت به ولكني أراكم قوما تجهلون. వారికి కొంచెం ఆద్ సోదరుడు హూద్ గాథను వినిపించు. అప్పుడు అతను ఇసుక గుట్టల మధ్య నివసించే తన జాతి వారిని ఇలా హెచ్చరించాడు. అలా హెచ్చరించేవారు అతనికి పూర్వం కూడా వచ్చారు, అతని తరువాత కూడా వచ్చారు. అల్లాను తప్ప మరెవరినీ ఆరాధించకండి. మీ విషయంలో ఒక భయంకర దినాన విధించబడే శిక్షను గురించి నేను భయపడుతున్నాను. దానికి వారు ఇలా అన్నారు: మాయమాటలు చెప్పి మా దేవతల నుండి మమ్మల్ని దూరం చేయటానికా వచ్చింది నీవు? సరే, మంచిది, నీవు సత్యవంతుడవే అయితే నీవు మమ్మల్ని భయపెడుతూ ఉన్నటువంటి ఆ శిక్షను తీసుకురా. అతను ఇలా అన్నాడు: దానిని గురించి అల్లాకు మాత్రమే తెలుసు. ఏ సందేశాన్ని ఇచ్చి నన్ను పంపడం జరిగిందో ఆ సందేశాన్నే నేను మీకు అందజేస్తున్నాను. కాని నేను గమనిస్తున్నాను, మీరు అజ్ఞానులుగా ప్రవర్తిస్తున్నారు. فَلَمَّا رَأَوْهُ عَارِضًا مُسْتَقْبِلَ أَوْدِيَتِهِمْ قَالُوا هَذَا عَارِضٌ مُمْطِرُنَا بَلْ هُوَ مَا اسْتَعْجَلْتُم بِهِ رِيحٌ فِيهَا عَذَابٌ أَلِيمٌ تُدَمِّرُ كُلَّ شَيْءٍ بِأَمْرِ رَبِّهَا فَأَصْبَحُوا لَا يُرَىٰ إِلَّا مَسَاكِنُهُمْ كَذَٰلِكَ نَجْزِي الْقَوْمَ الْمُجْرِمِينَ وَلَقَدْ مَكَّنَّاهُمْ فِي مَاءٍ مَّكَّنَّاكُمْ فِيهِ وَجَعَلْنَا لَهُمْ سَمْعًا وَأَبْصَارًا وَأَفْئِدَةً فَمَا أَغْنَىٰ عَنْهُمْ سَمْعُهُمْ وَلَا أَبْصَارُهُمْ وَلَا أَفْئِدَتُهُم مِّن شَيْءٍ إِذْ كَانُوا يَجْحَدُونَ بِآيَاتِ اللَّهِ وَحَاقَ بِهِم مَّا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ. తరువాత
వారు ఆ శిక్షను తమ లోయల వైపునకు వస్తూ ఉండగా చూసి, ఇవి పుష్కలంగా మాకు వర్షాన్ని కురిపించే మేఘాలు అని అనసాగారు. కాదు, కాని ఇది మీరు తొందరపెడుతూ ఉన్న విషయం. ఇది తుఫాను గాలి వ్యధాపూరితమైన శిక్షను తెస్తోంది. తన ప్రభు ఆజ్ఞానుసారం ప్రతి వస్తువును సర్వనాశనం చేస్తుంది. చివరకు వారి నివాస స్థలాలు తప్ప అక్కడ ఏమీ కనిపించకుండా పోయింది. ఈ విధంగా మేము నేరస్తులకు ప్రతిఫలం ఇస్తూ ఉంటాము. మీకు ఇవ్వనివి ఎన్నో మేము వారికి ఇచ్చాము. మేము వారికి చెవులు, కళ్ళు, మనస్సు అన్నీ ఇచ్చాము. కాని ఆ చెవులు వారికి ఏ విధంగానూ పనికిరాలేదు. కళ్ళు, మనస్సు కూడా పనికిరాలేదు. ఎందుకంటే వారు అల్లా వాక్యాలను తిరస్కరిస్తూ ఉండేవారు. వారు దేనిని గురించి వేళాకోళం చేస్తూ ఉండేవారో దాని వలలోనే వారు చిక్కుకుపోయారు. وَلَقَدْ أَهْلَكْنَا مَا حَوْلَكُمْ مِنَ الْقُرَى وَصَرَّفْنَا الْآيَاتِ لَعَلَّهُمْ يَرْجِعُونَ فَلَوْلَا نَصَرَهُمُ الَّذِينَ اتَّخَذُوا مِن دُونِ اللَّهِ قُرْبَانًا آلِهَةً بَلْ ضَلُّوا عَنْهُمْ وَذَلِكَ إِفْكُهُمْ وَمَا كَانُوا يَفْتَرُونَ మీ చుట్టుపక్కల ప్రాంతాలలోని ఎన్నో జనపదాలను మేము నాశనం చేసి వేశాము. మేము మా వాక్యాలను పంపి మాటిమాటికి రకరకాలుగా వారికి నచ్చజెప్పాము. బహుశా వారు దారికి వస్తారేమో అని. అల్లాను వదిలిపెట్టి వారు ఏ శక్తులను అల్లా సాన్నిధ్యాన్ని పొందటానికి సాధనాలుగా భావించి దైవాలుగా చేసుకున్నారో ఆ శక్తులు వారికి ఎందుకు సహాయం చేయవు? పైగా వారికి అవి కనుమరుగైపోయాయి. ఇది వారి అబద్ధాలకు, వారు కల్పించుకున్న కృత్రిమ విశ్వాసాలకు పర్యవసానం. وَإِذْ صَرَفْنَا إِلَيْكَ نَفَرًا مِّنَ الْجِنِّ يَسْتَمِعُونَ الْقُرْآنَ فَلَمَّا حَضَرُوهُ قَالُوا أَنصِتُوا فَلَمَّا قُضِيَ وَلَّوْا إِلَىٰ قَوْمِهِم مُّنذِرِينَ قالوا يا قومنا إنا سمعنا كتابا أنزل من بعد موسى مصدقا لما بين يديه يهدي إلى الحق وإلى طريق مستقيم يا قومنا أجيبوا داعي الله وآمنوا به يغفر لكم من ذنوبكم ويجركم من عذاب أليم ومن لا يجب داعي الله فليس بمعجز في الأرض وليس له من دونه أولياء أولئك في ضلال مبين ఆ సంఘటన కూడా ప్రస్తావించదగినదే. అప్పుడు మేము జిన్నాతుల ఒక వర్గాన్ని ఖురాను వినేందుకు నీ వద్దకు తీసుకువచ్చాము. నీవు ఖురాను పఠిస్తూ ఉండిన స్థలానికి చేరిన తరువాత వారు పరస్పరం నిశ్శబ్దంగా ఉండండి అని చెప్పుకున్నారు. అది చదవటం ముగిసిన పిదప వారు హెచ్చరిక చేసేవారుగా తమ జాతి వైపునకు తిరిగి వెళ్లిపోయారు. వారు అక్కడకు వెళ్లి ఇలా అన్నారు: ఓ మా జాతి ప్రజలారా, మేము ఒక గ్రంథాన్ని విన్నాము. అది మూసా ప్రవక్త తరువాత అవతరించింది. తనకు పూర్వం అవతరించిన గ్రంథాలను ధృవీకరిస్తుంది.
సత్యం వైపునకు రుజుమార్గం వైపునకు దారి చూపుతుంది. ఓ మా జాతి ప్రజలారా, అల్లా వైపునకు పిలిచేవాని సందేశాన్ని స్వీకరించండి, అతనిని విశ్వసించండి. అప్పుడు అల్లాహ్ మీ పాపాలను క్షమిస్తాడు, మిమ్మల్ని భయంకరమైన శిక్ష నుండి రక్షిస్తాడు. అల్లా వైపునకు పిలిచేవాని మాటను విననివాడు భూమిలో అల్లాను అశక్తుడుగా చేసే శక్తిని కలిగి లేడు. అతనిని అల్లా నుండి రక్షించేందుకు ఎలాంటి మద్దతుదారులు గాని సంరక్షకులు గాని ఎవరూ ఉండరు. అటువంటి వారు స్పష్టమైన మార్గ భ్రష్టత్వంలో పడి ఉన్నారు. أَوَلَمْ يَرَوْا أَنَّ اللَّهَ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ وَلَمْ يَعْيَ بِخَلْقِهِنَّ بِقَادِرٍ عَلَىٰ أَن يُحْيِيَ الْمَوْتَىٰ بَلَىٰ إِنَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ وَيَوْمَ يُعْرَضُ الَّذِينَ كَفَرُوا عَلَى النَّارِ أَلَيْسَ هَٰذَا بِالْحَقِّ قَالُوا بَلَىٰ وَرَبِّنَا قَالَ فَذُوقُوا الْعَذَابَ بِمَا كُنتُمْ تَكْفُرُونَ ఏ దేవుడైతే ఈ భూమిని ఈ ఆకాశాన్ని సృష్టించాడో, వాటిని సృష్టించటంలో అలసిపోలేదో, ఆ దేవుడు మృతులను తప్పకుండా బ్రతికించి లేపగల శక్తిని కూడా కలిగి ఉన్నాడనే విషయం వారికి తోచటం లేదా? ఎందుకు కలిగి లేడు? నిశ్చయంగా ఆయన ప్రతిదానిని చేయగల శక్తి సామర్థ్యాలు కలవాడు. అవిశ్వాసులు అగ్ని ముందుకు తీసుకురాబడే రోజున వారిని ఇది సత్యం కాదా అని అడగటం జరుగుతుంది. వారు అవును, మా ప్రభు సాక్షిగా ఇది నిజంగానే సత్యం అని అంటారు. అల్లాహ్ ఇలా సెలవిస్తాడు, సరే, ఇక మీరు తిరస్కరిస్తూ ఉండిన దాని పర్యవసానంగా శిక్షను రుచి చూడండి. فاصبر كما صبر أولو العزم من الرسل ولا تستعجل لهم كأنهم يوم يرون ما يوعدون لم يلبثوا إلا ساعة من نهار بلاغ فهل يهلك إلا القوم الفاسقون కనుక ప్రవక్త సహనం వహించు, దృఢచిత్తులైన ప్రవక్తలు సహనం వహించినట్లుగా. వారి విషయంలో తొందరపడకు. దేనిని గురించి వారిని ఇప్పుడు భయపెట్టటం జరుగుతోందో దానిని వారు చూసిన రోజున వారికి ప్రపంచంలో దినంలోని ఒక ఘడియ కంటే ఎక్కువ కాలం కూడా ఉండలేదు అని అనిపిస్తుంది. సందేశం అందజేయబడింది. ఇక అవిధేయులు తప్ప మరెవరు నాశనమవుతారు?